హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి మూడుసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కనుక ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ స్కానర్ ఉంటుందండి. అండ్ డిస్క్రిప్షన్ లో మీకు లింక్ కూడా ఉంటుందండి. మంచి మంచి లూట్ డీల్స్ వచ్చినప్పుడు మాత్రమే అక్కడ పోస్ట్ చేస్తుంటామండి. అండ్ బెటర్ డీల్ అనుకున్నది మాత్రమే అక్కడ పోస్ట్ అనేది పడుతుంది అనమాట. అండ్ మీరు కనుక ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్అౌట్ చేయండి. లాస్ట్ టైం డీల్స్ మంచి మంచి వచ్చినప్పుడు చాలా పోస్ట్ చేయండి. అండ్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అండ్ ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే కీబోర్డ్ అనేది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేయబోతున్నాం అండి. ఇది నార్మల్ కీబోర్డ్ అయితే కాదండి. చాలా మంది ఏంటంటే ఒక 500,000 రూపీస్ పెడితే కీబోర్డ్ వస్తుంది, బట్ దీన్ని ఏంది చేసేది అని చెప్పి చాలా మంది అంటారు. బట్ ఇది ఒక ప్రొఫెషనల్ కీబోర్డ్ అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్స్ ప్రెసెంట్ 20,000 రూపీస్ అండి. 20,000 రేంజ్ ఇది కీబోర్డ్ అయినా ఇది. అండ్ మీరు ఎంత పర్చేజ్ చేశారంటే మాత్రం నేనైతే యాక్చువల్ 14,500 రూపీస్ కి ఇది నేను సేల్ లో పర్చేజ్ చేశానండి. అసలు ఇది ఎవరు యూజ్ అవుతుంది, దీని స్పెక్స్ ఏంటి, దాని గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం అండి. లెట్స్ గో గాయ్స్. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనిలో వచ్చిన కంటెంట్ గురించి మనం మాట్లాడుకుందాం అండి. ఫస్ట్ గనక బాక్స్ ఓపెన్ చేయగానే ఒక వైట్ పేపర్ వస్తుంది అనమాట. వైట్ పేపర్ లో మనకు కీబోర్డ్ వస్తుంది. అండ్ కీబోర్డ్ కనుక చూసినట్టయితే ఇట్లా ఉంటది గైస్. టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ఒకటి ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఒక బ్లూటూత్ డాంగిల్ అనేది ఇస్తారండి. స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దీని డిజైన్ ఓవర్ వ్యూ గురించి మనం మాట్లాడుకుందాం అండి ఫస్ట్. అండ్ దీని ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో 14,500 రేంజ్ లో మాత్రమే నేను మాట్లాడతానండి. ఇది మల్టీ డివైస్ కీబోర్డ్ అనమాట. అంటే మీరు ఎట్ ఏ టైం ఈ డివైస్ కి కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకటి విండోస్, ఒకటి మ్యాక్, ఇంకొకటి మొబైల్ కు, లేదా ఒక 3 మొబైల్స్ కి ఒకటేసారి యూజ్ చేసుకోవచ్చు. 2 మొబైల్స్ కి ఒక కంప్యూటర్ కి డాంగిల్ పెట్టి యూజ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ డివైస్ అండ్ ఒక డాంగిల్, అంటే డాంగిల్ ద్వారా మీకు బ్లూటూత్ అనేది కనెక్ట్ అవుతుంది అనమాట. టోటల్ చెప్పాలంటే 3 డివైస్ కి అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు మ్యాక్ కే చేస్తారా, ఆండ్రాయిడ్ కే చేస్తారా, మొబైల్ కే చేసుకుంటారా అనేది మీ ఇష్టం అనమాట. ఇక్కడ మన కస్టమైజ్డ్ బటన్స్ అని 3 ఇస్తారనమాట. 1, 2 అని చెప్పి ఇట్లా ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ మనం దీని ఓవర్ వ్యూ గురించి మనం మాట్లాడుకుందాం అండి. టోటల్ దీని సాలిడ్ అంటే హార్డ్ ప్లాస్టిక్ తో టోటల్ బ్యాక్ సైడ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ మనకు బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే హైట్ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చారండి. హైట్ అడ్జస్ట్మెంట్ స్టాండ్స్ కూడా మనకు 8 సెంటీమీటర్స్ హైట్ అడ్జస్ట్మెంట్ స్టాండ్ ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ మనకు ఫ్రంట్ సైడ్ కనుక చూసినట్టయితే బటన్స్ అనేది హార్ట్ ప్రీమియం అండ్ రబ్బర్ మిక్స్ హార్డ్ ప్లాస్టిక్ తో వచ్చాయన్నమాట. ఇక్కడ మనకు టోటల్ అల్యూమినియం బాడీతో వచ్చిందనమాట. ఇక్కడ లాగి అని చెప్పి లాగిటెక్ అనేది బ్రాండ్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ మనకు చూసినట్టయితే ఓవర్ వ్యూ కనుక చూసినట్టయితే ఇట్లా ఉంటది. సాలిడ్ బిల్డ్ తో వచ్చినాయి అన్నమాట. ఇది బటన్స్ అన్ని మెకానికల్ బటన్స్, అంటే మెకానికల్ కీస్ అంటారు వీటిని. అండ్ ఇది టైప్ చేసినప్పుడు మీకు అంటే చాలా ఎక్స్ట్రీమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనేది చెప్పొచ్చు అండి. మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనేది చెప్పొచ్చు అండి. మీరు ఈ కీబోర్డ్ యూజ్ చేసినప్పుడు టైపింగ్ యూజ్ చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది యాక్చువల్ చెప్పాలంటే. బట్ దీనికి ఇంత కాస్ట్ ఎందుకు అని చెప్పి నేను ఫర్దర్ గా వీడియోలో మాట్లాడతానండి. అండ్ దీని వెయిట్ గురించి మనం మాట్లాడుకుంటే 825 గ్రామ్స్ అయితే ఉందండి. ఇది నేను వెయిట్ చెక్ చేసినప్పుడు నేను చాలా అంటే స్టన్ అయిపోయాను యాక్చువల్ చెప్పాలంటే. దీని ఫీల్ చూస్తే 1 kg ఎబో ఉంది, బట్ ఇది వెయిట్ మాత్రం 825 గ్రామ్సే ఉందన్నమాట. వాళ్ళ కోసం అయితే ఒక మంచి హైట్ కీబోర్డ్ కావాలనుకుంటే మాత్రం 8 సెంటీమీటర్స్ హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి మనకి ఇక్కడ ఒక బ్యాక్ ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఇచ్చారండి. ఇది మీకు ఆన్ చేసిన ఒక లైట్ కూడా వస్తుంది, ఇండికేటర్ గ్రీన్ కలర్. అండ్ ఇది ఛార్జింగ్ కూడా ఇండికేట్ చేస్తుంది. ఇది ఆన్ ఆఫ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైప్ సి పోర్ట్ అనేది ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ నుంచి మీరు ఛార్జ్ అనేది ఎవ్రీ టైం పెట్టాల్సి ఉంటుందండి. ఈ మోడల్ గురించి మనం మాట్లాడుకుందామని. ఇందులో 2 టైప్స్ ఆఫ్ రిలీజ్ చేయడం జరిగిందండి. 2 సైజ్ లో వస్తుందండి. లాగిటెక్ MX మినీ అని చెప్పి ఒకటి వస్తుంది. అండ్ దీని వచ్చి లాగిటెక్ మెకానికల్ అనమాట. 2 సీజన్స్ అనేది రావడం జరుగుతుంది. ఒకటి మినీ వర్షన్ లో రావడం జరుగుతుంది, ఒకటి బిగ్ వర్షన్ లో రావడం జరుగుతుంది. నేను తీసుకుంది మాత్రం బిగ్ వర్షన్. బిగ్ వర్షన్ ఏంటంటే మీకు నంబర్ సెక్షన్ అనేది సపరేట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్క మీకు నార్మల్ చూసే కీబోర్డ్ లో ఎట్లా వస్తుందో అట్లే వస్తుంది అనమాట. అండ్ మినీ మాత్రం ఓన్లీ ఫర్ ల్యాప్టాప్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి మాత్రం అది కన్సిడర్ చేయొచ్చండి. అది తక్కువ సైజ్ వస్తుంది, ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. ఇప్పుడు దీని ప్రైస్ ఎంత ఉంది మార్కెట్ లో అంటే 18,000 రూపీస్ ఉందండి అప్రాక్స్. నేను మాత్రం 14,500 రూపీస్ కే నేను లాస్ట్ టైం సేల్ లో తీసుకున్నానండి, గోడ్ సేల్ లో ఫ్లిప్కార్ట్. అండ్ కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తానండి, ఒకసారి చెక్అౌట్ చేయండి. అండ్ దీని సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే అండ్ హైట్ గురించి మనం మాట్లాడుకుంటే 1 inch 17 వైడ్ 5.1 డీప్ అనమాట. టోటల్ దీని సైజ్ గురించి మనం మాట్లాడుతాం. నెక్స్ట్ దీని బ్యాటరీ గురించి మనం మాట్లాడుకోవాలంటే దీనిలో 1500 mAh బ్యాటరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైట్ ఆన్ చేసుకున్నప్పుడు బ్యాటరీ బ్యాకప్ అనేది ఒకలాగా వస్తుంది. అండ్ లైట్ ఆఫ్ చేసుకుంటే బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంకోలా వస్తుంది. ఇందులో మీకు అంటే సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది అనమాట, లాగిటెక్ వాళ్ళది. అందులోకి వెళ్ళి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ లేకుంటే మీరు ఇక్కడ ఫంక్షన్ బటన్ అండ్ వాల్యూమ్ బటన్ నొక్కితే మీకు అనేది ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు కావాల్సినట్టు మీరు ఇది కస్టమైజ్ చేసుకోవచ్చు. లైట్స్ అనేది అంటే ఎవ్రీ
ఎవ్రీ టైం మీరు లైట్స్ అట్లే ఆన్ ఉండాలా ఆఫ్ ఉండాలా కూడా దాని గురించి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది ఎవ్రీ టైం లైట్ అనేది ఆన్ ఉంటే మీకు 15 days కి ఒకసారి మీరు చార్జ్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ లేదు మేము బ్యాక్ లైట్ మాకు ఎప్పుడే అవసరం లేదు, మేము నంబర్ టైప్ చేసినప్పుడే మాకు లైట్ వస్తే సరిపోద్ది అనుకుంటే మాత్రం మీకు 10 months వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది అనమాట. ఇది ఎట్లాంటి AAA బ్యాటరీలు కానీ AA బ్యాటరీలు కానీ ఏసీ యూజ్ చేయాల్సి ఉండదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఎవ్రీ మౌస్ గానీ మీరు కీబోర్డ్ గానీ వాడే వాళ్ళకి అర్థమవుతుందండి ఈ బ్యాటరీలకు ఎంత చార్జ్ చేస్తారు ఎవ్రీ టైం అనేది. బట్ దీంతో ఈ లాగిటెక్ వాళ్ళు ఏంటంటే అంటే ఫ్లాగ్షిప్ వాటికి అనేది బ్యాటరీలు అనేది రిమూవ్ చేసి ఓన్లీ ఫర్ చార్జబుల్ బ్యాటరీస్ అనేది పెట్టడం జరిగింది అనమాట. మీరు ఎవ్రీ టైం ఇదైతే మామూలుగా 3 to 4 months ఒకసారి చార్జ్ చేసుకుంటే సరిపోద్ది. మనకు 10 months అని చెప్తున్నారు, బట్ 6 months అయితే ఈజీగా వస్తుంది అనేది చెప్పొచ్చు అండి. నేను లాంగ్ రివ్యూ లో మీకు చెప్తానండి ఇది ఎన్ని రోజులు వస్తుంది ఏంది అని చెప్పి. నేను ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇక ఆ వీడియో గిట్ట కావాలనుకుంటే మాత్రం ఫుల్ రివ్యూ అని కింద కామెంట్ చేయండి. ఇంకో వీడియో కూడా నేను దీని గురించి మొత్తం తీసుకురావడానికి ట్రై చేస్తానండి. టోటల్ మీకు బ్యాటరీ గురించి అయితే అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో మనకు బ్లూటూత్ గురించి మనం మాట్లాడుకోవాలండి. బ్లూటూత్ వైర్లెస్ రేంజ్ వచ్చేసి 10 meter to 10 meters అంటే కూడా ఓకే, నాట్ బ్యాడ్. 10 meters అన్నా కూడా చాలా లాంగ్ అనే చెప్పొచ్చు. బట్ మనకు ఎంత దూరం ఉన్నా కూడా ఇది సిగ్నల్స్ అనేది చాలా అక్యురేట్ గా వర్క్ చేస్తాయి అనేది చెప్పొచ్చు అండి. 10 అండ్ ఇందులో లైటింగ్ మోడ్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి. ఇందులో 4 to 5 types ఆఫ్ లైట్స్ మోడ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట లైట్స్ ని. అంటే మీకు తగ్గట్టు మీరు ఎట్లా అంటే మీరు ర్యాండమ్ మోడ్ అని ఉంటది. అండ్ నెక్స్ట్ మీకు కీస్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే లైట్ రావాలంటే అట్లా కూడా ఉంటది అనమాట. లేదు మాకు ఎవ్రీ టైం లైట్ ఆనే ఉండాలంటే మాత్రం అట్లా కూడా ఆన్ చేసుకోవచ్చు. లేదు బటన్ క్లిక్ చేసినప్పుడే మాకు లైట్ ఆన్ అవ్వాలంటే ఆ మోడ్ కూడా ఉంటదండి. మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ లైటింగ్ ఒపాసిటీ కూడా మీరు ఇంటెన్సిటీ కూడా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట. F3 F4 దగ్గర బటన్స్ ఉంటాయి మనకి. F3 బటన్ అనేది క్లిక్ చేస్తుంటే మీకు లైట్ అనేది తగ్గుతుంటది. అండ్ F4 క్లిక్ చేస్తే మీకు ఎవ్రీ టైం అనేది లైట్ అనేది ఇంటెన్సిటీ పెరుగుతుంటది అనమాట. అంటే మీకు నైట్స్ టైం లైట్ ఆఫ్ చేసిన దాన్ని బట్టి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట లైటింగ్ ని కూడా. అండ్ నెక్స్ట్ దీని బటన్ ఫ్యూచర్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి. బటన్స్ అయితే మనకు కస్టమైజ్డ్ బటన్స్ అయితే చాలా ఇచ్చారండి. మనకు F1 to F12 వరకు అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిలీట్, ఎండ్, పేజ్ అప్, డౌన్, ఓమ్, ఇన్సెట్ ఇవన్నీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. స్పెషల్ గా చెప్పాల్సింది ఏంటంటే దీనిలో క్యాలిక్యులేటర్ బటన్ ఒకటి ఇచ్చారండి. అండ్ సెర్చ్ బటన్ ఇచ్చారండి. అండ్ లాక్ బటన్ కూడా ఇచ్చారండి. ఎవ్రీ టైం మ్యాక్ యూజ్ చేసే వాళ్ళు అయితే లాక్ ఓపెన్ చేయడానికి మనకు లోపటికి వెళ్ళి మనం ఫింగర్ ప్రింట్ అట్లాంటివి చేస్తుంటాం కదా. బట్ ఇక్కడ మనం ఇది కనెక్ట్ చేసుకుంటే మాత్రం లాక్ బటన్ అనేది లాస్ట్ చివరిలో ఇచ్చారండి. దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అనేది లాక్ అవుతుంది. ఇది విండోస్ కూడా వర్క్ చేస్తుందండి. లాక్ బటన్ క్లిక్ చేస్తే మనకు పని చేస్తుంది అనమాట. అండ్ సెర్చ్ బటన్ కూడా క్లిక్ చేస్తే మీకు విండోస్ లో సెర్చ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మీకు మ్యాక్ లో అయితే స్పాట్ లైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ నంబర్స్ కూడా చాలా స్పష్టంగా అంటే మీకు పెద్ద కీస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మీకు దీని సౌండ్ గురించి మనం టైపింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలంటే తర్వాత టైపింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం సౌండ్ ఒకసారి వినండి. టైపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది అని చెప్పొచ్చు అండి. చాలా ఫాస్ట్ గా అవుతుంది వర్క్ కూడా. బట్ ఎడిటర్స్ కి అయితే ఇది మాత్రం ఇది ఒక వరం అని చెప్పొచ్చు అండి. కస్టమైజ్డ్ బటన్స్ తో పాటు మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ తో బెస్ట్ బ్యాక్ లైట్ తో వస్తుంది అనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్ గురించి మనం మాట్లాడుకోవాలండి. అండ్ లాగిటెక్ వాళ్ళ స్పెషల్ సాఫ్ట్వేర్ అయితే ఉంటది అనమాట. దాని నుంచి మీరు కనెక్ట్ అయిపోయి మీరు విండోస్ మ్యాక్ యూజ్ చేసే వాళ్ళు అయితే మ్యాక్ నుంచి ఫైల్స్ విండోస్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైం ఓపెన్ చేయకుండా అక్కడ మ్యాక్ లో కంట్రోల్ C వచ్చేసి ఫైల్ కాపీ చేసుకొని మనకు విండోస్ లో కంట్రోల్ V కొట్టేస్తే మీకు అనేది పేస్ట్ అయిపోతుంది అనమాట. అక్కడ ఫైల్స్ ఇక్కడికి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఎనీ బ్లూటూత్ సిస్టమ్ తో కాకుండా కీబోర్డ్ సిస్టమ్ తోటే మీకు డైరెక్ట్ అనేది వర్క్ అనేది సేవ్ అవుతుంది అనేది చెప్పొచ్చు అండి. లేదు ఇదంతా మాకు ఎందుకు భయ కీబోర్డ్స్ ఎవరు యూజ్ చేయొచ్చు అంటే మాత్రం ఇది ఒక ఎడిటర్స్ కోసం అని చెప్పొచ్చు అండి. నార్మల్ వాళ్ళకైతే ఇదైతే ఏం అవసరం లేదని చెప్పొచ్చు అండి. టోటల్ ఓవర్ ఎక్స్పీరియన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఒక 15 days అంటే ఎవ్రీ టైం మీరు బ్యాటరీలు పర్చేజ్ చేయకుండా మంచి ఎక్స్పీరియన్స్ కీబోర్డ్ యూజ్ చేసి మంచి సాఫ్ట్వేర్ త్రూ మీరు యూజ్ చేసుకోవాలంటే మాత్రం బెస్ట్ బై అనేది చెప్తానండి. ఎందుకు అంటే ఇట్లాంటి కీబోర్డ్స్ అనేది అన్ని కంపెనీలు లేవండి. కొన్ని కంపెనీలు మాత్రమే ప్రీమియం కంపెనీలు మాత్రమే ఇవనేది సేల్ చేయడం జరుగుతుంది. అందులో ఒక లాగిటెక్ అని చెప్పొచ్చు అండి. మెకానికల్ MX మెకానికల్ అంటేనే ఒక మంచి బ్రాండ్ అనేది చెప్పొచ్చు అండి. టోటల్ ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ గురించి మనం మాట్లాడుకుంటే నేను 14,500 రూపీస్ పర్చేజ్ చేశానండి. 14,500 రూపీస్ లో బిల్డ్ క్వాలిటీ అయినా కానీ దీని ఎక్స్పీరియన్స్ అయినా కానీ దీని వారంటీ ఫీచర్స్ గానీ ఎట్లాంటి అయినా కూడా మనకు చాలా ఎక్స్పీరియన్స్. నేను ఇంత ముందుకు MX
MX 3S మౌస్ కూడా నేను యూజ్ చేస్తున్నానండి ఎడిటింగ్ పర్పస్. నేను ఎక్కువ వీడియోస్ ఎడిటింగ్ చేస్తుంటాను కాబట్టి నేను ఇది యూజ్ చేస్తుంటానండి. దాంతో కూడా చాలా వర్క్ అనేది తగ్గుతుంటాయి. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చినా కూడా నాకు వర్క్ అనేది చాలా సింప్లిఫై అయింది అనేది చెప్పొచ్చండి. ఇట్లాంటి కీబోర్డ్స్ వీడియోస్ గానీ ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ గానీ మీకు కావాలంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు పీసీకి సంబంధించిన వీడియోలు కూడా నేను తీసుకురావడానికి ట్రై చేస్తానండి. అట్లాంటి వీడియోలు కావాలంటే మాత్రం పీసీ అని కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలు తీసుకురావడానికి ట్రై చేస్తానండి. అండ్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే మాత్రం ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం ఇది కనెక్ట్ చేసేసుకొని దీనిలో ఉన్న బ్యాటరీ ఫీచర్స్ అంటే మనకి ఇది బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత వరకు ఉంది అండ్ మనకు కీబోర్డ్స్ అనేది అంటే బటన్స్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నమాట. దీని ద్వారా టోటల్ మీకు బ్లూటూత్ అనేది ఎన్ని డివైస్ కనెక్ట్ చేసుకోవచ్చు టోటల్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు స్క్రీన్ మీద వేస్తుంటానండి. ఒకసారి చెక్అౌట్ చేయండి. టోటల్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు చాలా అంటే చాలా నీట్ గా ఉంది. సాఫ్ట్వేర్ పరంగానైనా కానీ మీరు సాఫ్ట్వేర్ యూజ్ చేసుకోకుండా కూడా డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ సాఫ్ట్వేర్ కనెక్ట్ చేసి యూజ్ చేసుకుంటే మాత్రం ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనేది చెప్పొచ్చు అండి. టోటల్ ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ గురించి నేను మాట్లాడుకుంటే మాత్రం పైసా వసూల్ కీబోర్డ్ అని అయితే చెప్తానండి. దీని ఎక్స్పీరియన్స్ పరంగానైతే కానీ నాకైతే చాలా బాగా అనిపించింది అని చెప్పొచ్చు అండి. ఈ బడ్జెట్ లో మన తెలుగులోనే ఫస్ట్ టైం నేను చేస్తున్నానండి MX మెకానికల్. అండ్ మీకు వీడియో కనుక నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని. అండ్ ఇట్లాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్. వందే మాతరం. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I